guys, welcome to my channel and ఈరోజు మీరు చూడబోతున్నారు రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన థాయ్ హారర్ ఎంథాలజీ సిరీస్ టెర్రర్ ట్యూస్డే ఎక్స్ట్రీమ్ బ్రేక్ డౌన్. దీంట్లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ నేను ఈ వీడియోలో 4 ఎపిసోడ్స్ ని కవర్ చేస్తాను. అండ్ ఈ సిరీస్ ఇంగ్లీష్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇదంత ముఖ్యమేం కాదు, కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎపిసోడ్ నేమ్ ఆర్ లిటిల్ సిస్టర్. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ఒక కార్ యాక్సిడెంట్ తోటి. అండ్ కార్ నడిపించింది ఐ అండ్ తన వెనకాల ఉంది తన సిస్టర్ ఎల్. అండ్ కార్ లో వాళ్ళ మామ్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళందరికి ఇంజరీస్ కూడా తగిలి ఉంటాయి. కానీ ఎల్ అక్కడ కార్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ అప్పుడే తన్ని ఆపడానికి ఐ పిలుస్తుంది. ఎప్పుడైతే తను వెనకకు తిరుగుతుందో ఒక ట్రక్ వచ్చి తన్ని గుద్దేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో తన సిస్టర్ చనిపోవడం వల్ల తను ఆ సిచ్యువేషన్ ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది. అండ్ తనకి డైలీ నైట్ మేర్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఒక్కొక్కసారి తనకి ఇలా కూడా అవుతుంది, ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తనకి అర్థం కాదు. అండ్ అప్పుడప్పుడు తనకి అల్యూషనేషన్స్ కూడా వస్తుంటాయి. దానివల్ల తను పనికి వెళ్ళదు, ఇంట్లోనే ఎప్పుడూ ఉంటుంది. అండ్ ముందుగా తను హీల్ కావడానికి తనకి థెరపీ కూడా జరుగుతూ ఉంటుంది. తను టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. అండ్ తనకంటే దారుణమైన సిచ్యువేషన్ తన మదర్ది. తను ఎలా అయినా చేసి తను హీల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తన మామ్ రియాలిటీని యాక్సెప్టే చేయలేకపోతుంది. అండ్ తన మామ్ కనిపిస్తుంది ఎల్ ఇంకా చనిపోలేదు, వాళ్ళతో పాటు ఇక్కడనే ఉంటుందని. వంట చేస్తే ఎల్కి కూడా పెడుతుంది, తింటదని. అండ్ ఎప్పుడైతే రియాలిటీ హిట్ అవుతుందో తను ఏడవడం ఆపదు. అండ్ ఈ మెయిన్లీ సిచ్యువేషన్ ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే తను తన టాబ్లెట్ ని తీసుకోదు. చాలా మటుకు తన టాబ్లెట్సే వాడదు. అండ్ ఆయికి తనకి జబర్దస్తిగా టాబ్లెట్స్ ని తినిపియాల్సి వస్తుంది. తన మామ్ ఎప్పుడు తన లోకంలోనే ఉంటుంది, కానీ అక్కడ కూడా తనకి మనశ్శాంతి ఉండదు. అండ్ దాని గురించి తను ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని వచ్చింది. తను ఒక షామన్ ని పిలిచి తనకి ఒక డాల్ కూడా తెప్పిస్తుంది. దాంట్లో ఎల్ ఆత్మ ఉందని తనకు అనిపిస్తుంది. డాల్ ని ఉంచుకోవడానికి కొన్ని రూల్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే డాల్ కి 3 పుట్టలు వాళ్ళతో పాటు ఫుడ్ ను పెట్టాలని, ఒక రియల్ పర్సన్ లాగా. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే రాత్రి అయ్యే లోపల అంటే 12 లోపల వాళ్ళు ఈ డాల్ ని తన బాక్స్ లో పెట్టేయాలి. అండ్ లాస్ట్ రూల్ ఏంటంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఒక దారాన్ని కట్టారు, ఈ డాల్ ని ఆ దారం లోపలనే ఉంచాలి. అండ్ ఎప్పుడైతే డాల్ ఆ దారాన్ని దాటి వెళ్తుందో ఈ స్పెల్ విరిగిపోతుందని. తన కూతుర్ని తన దగ్గర పెట్టుకోవాలంటే ఈ 3 రూల్స్ ని వాళ్ళు మస్ట్ ఫాలో చేయాలి. మదర్ కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ తనకి 3 పుట్టలు ఫుడ్ ని పెడుతుంది, తన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అండ్ రాత్రి 12 కాకముందే తన బాక్స్ లో పెట్టేస్తుంది. ఇప్పుడు తను రియాలిటీలో కూడా సంతోషంగా ఉంది. కానీ ఆయికి ఇదంతా కొద్దిగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే తన దూరపు ఫ్రెండ్ కి చెప్తుందో తన ఫ్రెండ్ కూడా కామెడీ అనుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ కూడా మజాక్గా అంటాడు, ఇన్ని రోజుల నుంచి డాల్ ఇక్కడికి వచ్చింది కదా, నీ గురించి ఏదన్నా అడిగిందా. అండ్ ఇది అన్ని విషయాలు కూడా ఎల్లు పక్కనే ఉండి వింటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయి వెనుకకు తిరిగి చూడంగానే తను గాయపడిపోతుంది. ఎప్పుడైతే తను కిందికి వెళ్తుందో తను చూస్తుంది. అండ్ తన మామ్ ఆ డాల్ ముంగట తన గురించి చెడుగా చెప్తూ ఉంటుంది. కేవలం నువ్వే నా కూతురువి, కానీ ఆయి ఎప్పుడు నాతోటి ఫైట్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకో, అది చేయకు ఇది చేయకని. కేవలం నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు. ఎందుకంటే ఆ రోజు ఆయి తన మామ్ కి తనే డ్రైవ్ చేస్తా అని బలవంత పెట్టింది. ఆయి చేసిన మొండితనం వల్లనే వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఇలా అయిపోయింది. కానీ ఎప్పుడు ఆయికి యాక్సిడెంట్ గిల్ట్ తన లోపలనే ఉంటూనే ఉంటుంది. అండ్ తనకి ఇలా కూడా అనిపిస్తుంది తన మదర్ తన్ని హేట్ చేస్తుందని. ఈ రోజు అయితే తను విన్నది కూడా. అండ్ ఎప్పుడైతే తన కింద చూస్తుందో డాల్ ముంగట స్నాక్స్ ఉంటాయి. అండ్ తన ముంగట టీవీ కూడా ఆన్ ఉంటుంది. కానీ ఆ టీవీ లోపల అయితే ఏమొస్తలేదు, కానీ ఆ డాల్ అయితే చూస్తూనే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆయి టీవీని బంద్ చేస్తుందో సడన్ గా డాల్ తన్ని చూసి నవ్వుతుంది. అండ్ అప్పుడే తన మదర్ వచ్చి అంటుంది, నువ్వు ఎందుకు టీవీని బంద్ చేస్తావు, వెళ్ళి చూస్తుంది కదా. ఆయి చూస్తుంది ఆ డాల్ తల అయితే అటు సైడ్ తిరుగుందని, తను భ్రమపడ్డదని అనుకుంటుంది. తన మదర్ టీవీని ఆన్ చేస్తుంది, డాల్ పక్కన కూర్చొని చూస్తుంది. మామ్ కి అయితే రియాలిటీ బాగానే ఉంటుంది, కానీ ఆయికి చాలా వింతగా అనిపిస్తుంది. అండ్ ఆయి తన ఫ్రెండ్ తోటి మాట్లాడుతుంది, అసలు మామ్ కి ఏమైందేమో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తుంది తన సంతోషం గురించి. తన ఫ్రెండ్ కూడా అంటాడు, చేస్తే చేయని, తనకి సంతోషంగా అనిపిస్తే అదే చేయమను. నీ మామ్ అయితే సంతోషంగా ఉండడానికి ఒక దారి వెతుకుంది, కానీ ఇప్పుడు నువ్వు వెతుక్కో సంతోషంగా ఉండడానికి దారి. అండ్ ఆయి కూడా డాల్ ద్వారా అని ఒక దారి వెతుకుంది. అండ్ ఎప్పుడైతే డాల్ ని ఆ బాక్స్ లో పెట్టేశారో ఆ బాక్స్ ని ఓపెన్ చేసి డాల్ ని బయటకు తీస్తుంది. అండ్ అడుగుతుంది, నువ్వు నా సిస్టర్ ఎల్లేనా. టైం ఏమో 12 దాటిపోయింది. అండ్ బాక్స్ నుంచి డాల్ కూడా బయట ఉంది కాబట్టి. అండ్ ఆ డాల్ ఎల్ రూపం ని తీసుకుంటుంది. అండ్ తను హాయికి హక్ చేసుకొని చెప్తుంది, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అది ఇది అనేసి. అండ్ హార్ట్ టచింగ్ మాటలని మాట్లాడుతుంది. అప్పుడే తను ఇది మాట్లాడుతుంది ఏదైతే ఆయి భయపడుతుందో, నువ్వు నన్ను కావాలని చంపేశావు, ఎందుకంటే మామ్ కి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి. అండ్ అదే గొడవ మధ్యలో ఎల్ తన డెవిల్ రూపాన్ని బయటకు తీస్తుంది. అండ్ అప్పుడే ఆయి మేల్కుంటుంది. అండ్ లేసి తను చూస్తుందో తన పెట్టి ప్యారెట్ గాయపడిపోయిందని. అండ్ ఎప్పుడైతే తన మదర్ కడుగుతుందో తన మదర్ క్లియర్ గా చెప్తుంది, నాకు తెలియదని. అండ్ తన మదర్ ఎల్ గురించి మంచి సూప్ ని తయారు చేస్తూ ఉంటుంది, టాబ్లెట్స్ ని పడేసి. అండ్ ఎప్పుడైతే ఆయ అడుగుతుంది, నువ్వు టాబ్లెట్స్ ని ఎందుకు పడేసావు అనేసి, దాని గురించి తన మామ్ తన్నే రివర్స్ తిరుగుతుంది. అండ్ కోపంలో ఆయ ఆ డాల్ ని తీసుకొని వెళ్తుంది ఆ దారి నుంచి బయట పడేయడానికి. కానీ మామ్ ఇలా చేయనీయలేదు. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూనే ఉంటారు ఆ డాల్ గురించి. అండ్ మామ్ తన్ని నూకేసి డాల్ ని లోపలికి తీసుకొని వెళ్తుంది. రాత్రి డాల్ తోటి తను మాట్లాడుతూ ఉంటుంది. అండ్ డాల్ తనకి చెప్తుంది, ఇప్పుడు మనకి ఆయ అవసరం లేదు, తన్ని చంపేద్దాం అనేసి.
అండ్ ఆయికి కూడా అర్థమైపోతుంది ఇంట్లో నా అవసరమే లేదు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోదాం అనేసి. అండ్ తను అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు తన మదర్ తన్ని పట్టేసుకుని తన్ని స్పృహ తప్పిస్తుంది. అండ్ ఎప్పుడైతే తనకి మేలుకొస్తుందో తను చూస్తుంది తన్ని డైనింగ్ టేబుల్ లో కట్టేశారనేసి. అండ్ తన పక్కనే డాల్ తన్నే చూస్తూ ఉంటుంది, తను ఎక్కడికి వెళ్లకుండా. అండ్ అప్పుడే తన మదర్ ఆయి గురించి ఒక ఫేవరెట్ బర్డ్ సూప్ ని తీసుకొని వస్తుంది. అండ్ ఆ సూప్ లో మిక్స్ అయి ఉంది ఆయి పెట్ ప్యారెట్. అండ్ తన మదర్ తనకి ప్యారెట్ సూప్ తినిపిస్తూ ఉంటుంది, కానీ తను తినదు. తన మామ్ కి చాలా కోపం వస్తుంది. తనకి సడన్ గా రియలైజ్ అవుతుంది ఇదంతా తప్పనేసి. ముగ్గురు కలిసి ఉండడానికి డాల్ ఒక ఉపాయం చెప్తుంది. అండ్ మామ్ వెంటనే విషయాన్ని తెస్తుంది తన గురించి ఇంకా ఆయి గురించి. అండ్ తాగి మనం ఎల్ దగ్గరికి వెళ్దాం, దాంతో మనం ముగ్గురం కలిసి ఉంటాం అనేసి. తన గ్లాస్ అయితే తన మదర్ వెంటనే తాగిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆయి టర్న్ వస్తుందో తను అది కూడా తాగదు. అండ్ తన మదర్ ని నొక్కేసి తన నుంచి తప్పించుకుంటుంది. ఆయి మంచిగా చెప్తే వింటలేదు అనేసి తన కోపాన్ని బయటకు తీస్తుంది. అండ్ ఒక నైఫ్ తీసుకుని ఆయి పైన అటాక్ చేస్తుంది. అండ్ ఆయి తన చేతులతోటి ఆ చాక్ని పట్టుకుంటుంది. తన మదర్ ని నొక్కేస్తుంది. అండ్ ఆ విషయం కూడా పనిచేస్తుంది. తన మదర్ కింద పడిపోతుంది. చనిపోయి ముంగట తను చెప్తుంది సారీ, ఇదంతా డాలే చేయమన్నది. అండ్ అప్పుడే ఆ డాల్ ఒక డిమాండ్ రూపాన్ని ధరిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ డీమన్ తన్ని చంపైపోతుంటే తనకి తన బర్త్డే గుర్తొస్తుంటుంది. అండ్ అదే రోజు తను కార్ నడిపిస్తాన్ని మొండి చేసింది. దాంతో వాళ్ళకి యాక్సిడెంట్ కూడా అయింది. ఆ సీన్ లో వాళ్ళు చూస్తాం. అండ్ ఆ సీన్ లో తను చూస్తుంది వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఉన్నారనేసి. అండ్ ఎల్ తన్ని హగ్ చేస్తుంటుంది అనేసి. అండ్ ఆయి తన ప్రాణాన్ని కోల్పోతుంటే వెనకాల నుంచి తన మదర్ డీమన్ పై స్టాప్ చేస్తుంది. అండ్ ఆయి తన పక్కన చూస్తుంది తన మదర్ కింద పడిపోయిందని. తన మదర్ తనకి చెప్తుంది డాల్ ని బయటపడేసి అని. అండ్ ఆయి ఆ డాల్ ని తీసుకొని వెళ్లి ఆ దారం బయటపడేస్తుంది. కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది ఇదే హ్యాపీ ఎండింగ్ అనేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం ఆయి చేతులకి ఒక్క కట్టు కూడా ఉండదు. ఎప్పుడైతే తను ఆ చాకుల్ని పట్టుకుందో తన చేతుల మీద దెబ్బలు కూడా ఉండాలి కదా, ఎందుకు లేవు? ఎందుకంటే ఎవరు తన మీద అటాక్ చేయలేరు. ఇల్లు కూడా నీట్ గానే ఉంటుంది. తన ప్యారెట్ కూడా అక్కడనే ఉంటుంది. అండ్ బయట తను డాల్ తోటి కాకుండా డాల్స్ తోటి పడి ఉంటుంది. అండ్ ఒక పక్కన ఎల్ డాల్ అండ్ ఇంకో పక్కన ఇంకొక డాల్. అది ఎవరిదో కాదు, తన మామ్ దే. అవును నిజమే, ఇదే నిజమైన ట్విస్ట్. అండ్ ఆ రోజు యాక్సిడెంట్ లో ఎల్ తో పాటు తన మదర్ కూడా చనిపోయింది. అండ్ ఏదైతే ఇదంతా మనం చూసామో ఇదంతా తన అల్యూజినేషన్. అండ్ ఇదంతా అల్యూజినేషన్ ఎందుకంటే తను టాబ్లెట్స్ తీసుకోదు కాబట్టి. దాంతో పాటు తన ఫ్రెండ్ కూడా ఎవరు ఉండరు. ట్రోమా వల్ల తన లోకం తనే క్రియేట్ చేసుకుంది. తను ఒక గిల్ట్ వల్ల తను ఒక దారి చూసుకుంది. అండ్ షామన్ ద్వారా 2 డాల్స్ ని తెప్పించింది. అండ్ ఆ డాల్స్ లోపల తన సిస్టర్ ఇంకా తన మదర్ ని చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా తనే ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ ముగ్గురు గురించి. అండ్ ఏ లోపల అయితే తన మదర్ గురించి చెప్పిందో ఇవన్నీ తనవే. ఎప్పుడైతే రియాలిటీ హిట్ అవుతుందో అది ఏదో రోజు అవుతుంది, కానీ అండ్ ఏదో రోజు రియాలిటీ హిట్ అవుతుంది. దానివల్ల తన పరిస్థితి ఇలా అయిపోయింది. క్షమించుకుంటుందో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ అవుతుంది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ పేరు వెడ్డింగ్ డ్రెస్. ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్ లో మనం ఒక వీక్ అమ్మాయిని చూస్తాం. తన బోన్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి. అంటే తను ఒక వెడ్డింగ్ డ్రెస్ ని కుడుతుంది. అండ్ కుడుతూ ఆ సూది తన చేయి లోపల దిగిపోతుంది. అండ్ అసలు ఏమైందో ఇదంతా తెలుసుకోవడానికి మనం వెనుకకు వెళ్ళాలి. అండ్ ఈ స్టోరీ ఒక అమ్మాయిది. తన పేరు మిల్ అండ్ తను ఒక టైలర్. అండ్ తనకి జాబ్ గురించి ఒక వెడ్డింగ్ షాప్ లో తనకి జాబ్ దొరికింది. అండ్ తనకి ఒకటే ఆశ ఉంటుంది, తన వెడ్డింగ్ రోజు మంచి డ్రెస్సెస్ కొని ఫొటోస్ దిగాలని. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఫుడ్ డెలివరీ బ్యాంక్ వాళ్ళ మ్యారేజ్ గురించి తన రియాక్ట్ కూడా అవ్వడు. ఆ మాట వినంగానే తన మ్యారేజ్ కోరిక కూడా విరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన మదర్ కి ఇష్టం లేకపోయినా తిని పెళ్లి చేసుకుంటానని అనుకుంటుంది. షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత తన ఓనర్ నోక్ ని కలుస్తుంది. తనకి షాప్ అంతా చూపిస్తుంది. పైన ఫ్లోర్ లో ఒక మిషన్ ఉంది. పక్కనే రిపేర్ చేసే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. దాని మీద ఫ్లోర్ ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది. దాని మీద ఉండే రూమ్ ఫోటోషూట్ రూమ్. దానికంటే మీద ఉండేది మిల్ ఉండే రూమ్. దానికంటే మీద టెర్రస్ ఉంది. దాని నుంచి చాలా క్రీపీ వైబ్స్ వస్తుంటాయి. అండ్ అది చూసి మిల్ కిందికి వెళ్ళిపోతుంది. మిల్ ఇప్పుడే ఇక్కడికి వచ్చింది, కానీ ఓనర్ తనకి కీస్ ఇచ్చి బై బై చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను 4-5 డేస్ గురించి ట్రిప్ కి వెళ్ళింది. రాత్రి చాలా గాలి రావడం వల్ల టెర్రస్ పై ఉన్న ట్యాంక్ పై ఉండే హోలీ క్లాత్ తొలగిపోతుంది. అప్పుడే మనం ఆ డ్రమ్ లో నుంచి శబ్దాలు వింటాం. కింద మిల్ తన మదర్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ తన మదర్ అంటుంది బ్యాంక్ ఎక్కువ మనీ ఇస్తేనే నువ్వు పెళ్లి చేసుకో, లేదంటే ఏదైనా రిచ్ అబ్బాయిని చూసుకో. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు తన మదర్ తన్ని కేరే చేయదనేసి, ఓన్లీ మనీని కేర్ చేస్తుందని. అండ్ తన మదర్ తన గురించి ఒక మాట కూడా అడగలేదు నువ్వు ఎలా ఉన్నావు అనేసి. ఎనీవేస్ ఎప్పుడైతే మిల్ కిందికి వెళ్తుందో తన వెనకాల ఒక అమ్మాయిని చూస్తాం. ఎప్పుడైతే తను తిరుగుతుందో తను గాయపడిపోతుంది. నెక్స్ట్ డే ఒక కస్టమర్ వస్తుంది. తను డ్రెస్సెస్ చూస్తుంది, కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి నచ్చదు. దాని గురించి మిల్ తన పైన ఉన్న ఫ్లోర్ కి వెళ్తుంది, ఒక మంచి డ్రెస్ దొరుకుతుందని. అండ్ అప్పుడు ఒక డ్రెస్ తన ముంగటికి ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ పక్కన ఉన్న అన్ని డ్రెస్ల కంటే కొద్దిగా డ్రెస్ వింతగా ఉంది. అండ్ ఆ డ్రెస్ ని చూసి మిల్ కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ డ్రెస్ ని కిందికి తీసుకుని వెళ్తుంది. ఆ కస్టమర్ కి కూడా ఆ డ్రెస్ నచ్చుతుంది, కానీ ఫిట్ కాదు ఎందుకంటే టైట్ గా ఉంటుంది. కస్టమర్ చెప్తుంది 1 month లో నా మ్యారేజ్ ఉంది, ఈ డ్రెస్ ని రీసెర్చ్ చేయి. అండ్ మిల్ తనకి చెప్తుంది కొద్దిగా టైం పడుతుంది, అయినా కూడా నువ్వు బరువు అయితే తగ్గు, డ్రెస్ ఇలానే ఉంటుంది. అండ్ ఒకటే సెకండ్ లో మిల్క్ అర్థం కాదు నేనేం చెప్పాను అనేసి. కానీ కస్టమర్ అయితే మొత్తం హంగామా చేయడం స్టార్ట్ చేస్తుంది. తన వీడియోలో చెప్తుంది షాప్ కి ఎవరు రాకండి, కస్టమర్స్ ని వీళ్ళు మంచిగా ట్రీట్ చేయరు. అండ్ మిల్ కి ధమ్కి వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నీ పని ఏమవుతుందో చూడు. అండ్ దాంతో మిల్ సారీ చెప్తుంది. అండ్ డ్రెస్ ని రీసర్చ్ చేస్తా అండ్ డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్తుంది. నీ వీడియోని అప్లోడ్ చేయకు. దానితో కస్టమర్ కూడా అగ్రీ అవుతుంది. అండ్ అక్కడి నుంచి వెళ్తూ తనకి ధమ్కి కూడా ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే తను ఆ డ్రెస్ ని రీసర్చ్ చేద్దామని కూర్చుంటుందో పైన నుంచి శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే తను చెక్ చేయడానికి పైకి వెళ్తుందో అక్కడ తనకి కనిపిస్తుంది బ్యాంక్. అండ్ మిల్ తనకి అడుగుతుంది నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు అనేసి. అప్పుడు బ్యాంక్ చెప్తాడు నువ్వే నన్ను పిలిచావు కదా. ఎప్పుడైతే తను అక్కడ నుంచి వస్తాడో మిల్
తనని లోపల పిలుస్తుంది అండ్ మిల్ ఆ డ్రెస్ ని కూడా వేసుకుని ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. కానీ మిల్ కి ఏం గుర్తుండదు. అయితే బ్యాంక్ తన దగ్గరకు వస్తాడు. తన మ్యారేజ్ గురించి అడుగుతుంది. దాంతో తనకి కోపం వస్తుంది అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ రియల్ గా అయితే బ్యాంక్ కి మ్యారేజ్ చేసుకోవడం అండ్ డబ్బులు ఖర్చు చేయడం ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు. అవన్నీ మాటలు వినంగానే మిల్లీకి బాధ కలుగుతుంది అండ్ ఒకటే సెకండ్ లో మిషన్ ముంగట కూర్చుంటుంది. అండ్ తను ఆ డ్రెస్ కుడుతూ నిద్రపోయింది అనుకుంటా. తన పక్కనే వెయిట్ లాస్ గురించి టాబ్లెట్స్ ఉంటాయి. అది ఎవరు పెట్టినో కూడా తనకి తెలియదు. తను బ్యాంక్ కి ఫోన్ చేస్తూనే ఉంది కానీ తను రెస్పాన్స్ చేయడు. ఎప్పుడైతే తను తిందామని కూర్చుంటుందో తనకి వామిటింగ్ వస్తుంది. తన లోపల నుంచి జుట్టు కూడా వస్తుంది. ఎప్పుడైతే తను షాప్ లోపలికి వస్తుందో తను చూస్తుంది అదే డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయిని. తనని చూసి తను స్ప్రా తప్పిపోతుంది అండ్ కళ్ళు తెరుస్తుంది ఆ మిషన్ ముంగట. తను ఈసారి తన చేతిలో ఉన్న వెయిట్ లాస్ టాబ్లెట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి అండ్ ఇవంతా మర్చిపోయి తన మిషన్ కుట్టడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. తను కుడుతూ తన చేతిలో ఆ సూది దిగిపోతుంది కానీ తనకి ఏం ఫరక్ ఉండదు. అండ్ ఆ టాబ్లెట్స్ తిన్నందువల్ల తన బాడీలో చాలా మటుకు చేంజెస్ వచ్చాయి. ఇలాంటివంటే తన బోన్స్ బయటకు కనిపిస్తున్నాయి. తన చాలా పక్కగా అయిపోయింది అండ్ తన హెయిర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ లేడీ మళ్ళీ ఆ డ్రెస్ తీసుకోవడానికి వస్తుంది. అండ్ ఆ లేడీ మిల్లిని చూసిన తర్వాత తనే షాక్ అయిపోతుంది. ఏంటి అమ్మాయి జల్దీ డ్రెస్ కుట్టుమన్నందుకు ఇలాంటి పరిస్థితి చేసుకుంది. ఎప్పుడైతే తను ఆ డ్రెస్ వేసుకుంటుందో తనకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తను డ్రెస్ ని లూజ్ చేయకుండా చాలా ట్రై చేసింది. అండ్ ఆ లేడీ అంటుంది డ్రెస్ ని విప్పేసి అని. అండ్ దానంతలో అదే జిబ్బు పైకి వచ్చేస్తుంది. కొద్దిగా డ్రెస్ చాలా టైట్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని వల్ల ఆ లేడీకి ఊపి రాగదు. అండ్ మిల్కి కనిపిస్తుంది అదే డేంజరస్ గోస్ట్. అండ్ అది చూసి మిల్లి మళ్ళీ స్ప్రా తప్పిపోతుంది. అండ్ ఎప్పుడైతే తనకి మిల్క్ వస్తుందో తను చూస్తుంది డ్రెస్ ముంగట్నే ఉందనేసి. నూక్ నుంచి చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఆ లేడీ ఇంటర్నెట్ లో ఆ వీడియోని పోస్ట్ చేసింది కాబట్టి. తర్వాత నూక్ తనకి కాల్ చేస్తుంది అండ్ మిల్ తనకి చెప్తుంది ఎప్పుడైతే ఈ డ్రెస్ దొరికిందో అసలు ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. సడన్ గా ఆ డ్రెస్ గాయమైపోతుంది. నూక్ అడుగుతుంది ఏ డ్రెస్ అండ్ తను చెప్తుంది బీచ్ అన్నట్టు అమ్మాయిది ఒక డ్రెస్ ఉంది కదా అది. ఆ మాట వినంగానే నూక్ కూడా చాలా భయపడిపోతుంది అండ్ తనకి చెప్తుంది నువ్వు జల్దీ షాప్ నుంచి బయటకు వచ్చేసి నేను వస్తున్నాను బయటనే వెయిట్ చేయి. అండ్ మిల్లీ ఒక మిస్టేక్ చేస్తుంది. తను బయటికి వెళ్లకుండా తను పైన ఉన్న సామాన్లు తీసుకోవడానికి పైకి వెళ్తుంది. ఎప్పుడైతే తను అల్మార్ని ఓపెన్ చేస్తుందో తను చూస్తుంది బ్యాంక్ డెడ్ బాడీ. అండ్ ఎప్పుడైతే బ్యాంక్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడో మిల్లీ తన దగ్గరకు వచ్చి తన్ని స్టాప్ చేసి తన్ని చంపేసింది. ఇలా కూడా చెప్పొచ్చు మిల్ లోపల ఉన్న గోస్ట్ అని. ఆ దయ్యం తన్ని పొజెస్ చేసింది కాబట్టి తనకి ఏం గుర్తుండదు ఏది పొద్దున ఏది రాత అనేసి. అండ్ అప్పుడు అక్కడికి నోక్ కూడా వచ్చేస్తుంది అండ్ తను నిజమంతా చెప్తుంది. అండ్ పీట్ అనే అమ్మాయి నోక్ ఫ్రెండ్. తను కూడా ఇక్కడనే వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే పీట్ వల్లనే షాప్ నడిచింది. తను చాలా బాగా డ్రెస్సెస్ ని కుడుతుంది. తనకు కూడా ఒకటే కోరుకుంటుంది మిల్ లాగానే. కానీ తను కుట్టిన డ్రెస్ తను వేసుకోలేకపోతుంది. తను ఎలా అయినా చేసి వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటుంది. అండ్ నూక్ తనకి అడ్వైస్ ఇస్తుంది. చాలా మంది అమ్మాయి సర్జరీ చేపించుకుంటారు. దానివల్ల నేను పెట్టుకుంటే సర్జరీ చేపించుకుందామని అనుకుంటుంది. తను వెంటనే సర్జరీ చేపించుకుని బక్క కూడా అయిపోయింది. ఇంకా తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. తను ఇంకా బక్క కావాలని అనుకుంటుంది. దాని గురించి టాబ్లెట్స్ కూడా తీసుకుంటుంది. దానివల్ల తన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా మొదలైంది. దానివల్ల తనకి హెయిర్ లాస్ వెయిట్ లాస్ ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఏదైనా చేసి తను ఆ డ్రెస్ ని వేసుకుంటుంది. కానీ ఒక రోజు నూక్ ఆ డ్రెస్ ని అడ్జస్ట్ చేద్దామని అనుకుంటుంది. దానివల్ల ఇద్దరి మధ్యలో గొడవ మొదలైంది. పిట్కి కోపం వస్తుంది. తను చెప్తుంది నా డ్రెస్ ని నువ్వు ఖరాబ్ చేయకు. ఎవరికైనా అండ్ ఏ కస్టమర్ కైనా నా డ్రెస్ వేసుకోవాలంటే వాళ్ళు వెయిట్ లాస్ కమ్మని ముందు చెప్పు వాళ్ళకి. అండ్ ఈ డ్రెస్ ఇలానే ఉంటుంది. పెట్టు నూక్ ని కూడా చాలా తిడుతుంది. నా వల్లనే నీ షాప్ పెద్దగైంది. వాళ్ళిద్దరు ఆ డ్రెస్ ని లాక్కుంటూ ఉంటారు. దానివల్ల ఆ డ్రెస్ చినిగిపోతుంది. దాంతో పెట్కి చాలా కోపం వస్తుంది అండ్ తన మీద అటాక్ చేస్తుంది. అండ్ తను కాపాడుకోవడానికి అండ్ సీజన్ ని పెట్టు గొంతు లోపల దింపేస్తుంది. తన బాడీని దాచిపెట్టేసింది ట్యాంక్ లోపల. అండ్ ఆ రోజు గాలి రావడం వల్ల ఆ పేపర్ తొలిగిపోయింది. దానివల్ల తన ఆత్మ కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ రోజు ఛాన్స్ దొరికింది కాబట్టి పీట్ తన్ని కూడా చంపేస్తుంది. అండ్ తన కోరిక కూడా నెరవేర్చుకుంటుంది బ్యాంక్ డెడ్ బాడీ తోటి. కోరికనైతే ఇద్దరు అమ్మాయిలకి నెరవేరింది కానీ ఒక అమ్మాయికి నైట్ మేర్ లాగా. అండ్ ఇదే సెకండ్ ఎపిసోడ్ పేరు ఓడ్ టు మై ఫ్యామిలీ. ఎపిసోడ్ స్టార్టింగ్స్ లో మనం ఒక ఫ్యామిలీని చూస్తాం. వాళ్ళు దూరంగా ఉండే ఇల్లులో ఉండడానికి వస్తారు. ఫ్యామిలీలో ఉండేది పోలీస్ ఆఫీసర్, డాడ్, మామ్, సిస్టర్ అండ్ సన్ విన్. అండ్ డాడ్ అయితే మీడియాలో ఫేమస్ ఎందుకంటే తను లంచం తీసుకున్నందుకు దొరికిపోయాడు కాబట్టి. తీసుకున్న మనీని తన ఇంట్లో దాచిపెట్టాడు. అండ్ విన్ ఏమో సీక్రెట్ గా తను పోలీస్ ని పిలిచి తన్ని పట్టించాడు తన డాడ్ ని. దాని గురించి ఎవరు సిటీ నుంచి దూరంగా ఇల్లులో ఉండడానికి వచ్చారు. ఒకటి సిచ్యువేషన్ బాగయ్యేదాకా మీడియా నుంచి తప్పించుకోవడానికి. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే విన్ ఇలా ఎందుకు చేశాడనేసి. ఎందుకంటే తన డాడ్ తన రియల్ డాడ్ కాదు. ఈ మొత్తం ఫ్యామిలీ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి ముందుగానే అఫైర్స్ ఉన్నాయి. అండ్ దాని గురించి తన డాడ్ తన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేడు. అండ్ మామ్ డాడ్ కి వాళ్ళ మధ్యలో గొడవ అవుతూనే ఉంటుంది. దాని గురించి తన కూతురు కూడా వాళ్ళ మధ్యలో ఉండదు. తనకి అబ్రాడ్ వెళ్లి సెటిల్ అవ్వాలని ఉంది కానీ తను ఎప్పుడు వెళ్ళలేదు. విన్ గురించి చెప్పాలంటే తను చిన్నప్పటి నుంచి లోన్లీగానే ఉన్నాడు. తనకి స్టార్టింగ్ నుంచి ఒకటే కోరిక ఉంటుంది. అంత ఫ్యామిలీ కలిసేటట్టుగా ఉండాలని. అండ్ ఫ్యామిలీ అంతా వాళ్ళ రూమ్ లో వెళ్లి పండుకుంటారు. ఎప్పుడైతే 12 అవుతుందో విన్ కి మెయిల్ వస్తుంది. తన రూమ్ ఇంకొకటి ఇంకొక రూమ్ ఉంటుంది. దానికి లాక్ వేసి ఉంటుంది. ఆ డోర్ పై సీల్ కూడా వేసి ఉంటారు. అండ్ తను కీ తీసుకుని ఆ లాక్ ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తాడు కానీ ఆ లాక్ ఓపెన్ కాదు. విసుకొచ్చి తను ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ దానివల్ల ఆ సీల్ చినిగిపోతుంది. సీల్ చినిగిపోగానే ఆ డోర్ లోపల నుంచి ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. ఒక ఆత్మ విన్ వెనకాల నుంచి వస్తూ ఉంటుంది. దానివల్ల తన ఐస్ క్లోజ్ చేసుకుంటారు.
ఎప్పుడైతే లిండా వస్తుందో తను చూస్తుంది తన రూమ్ ఎవరో లాక్ చేశారనేసి. తను ముంగట విన్ ఉంటాడు అండ్ తన చేతిలో కీస్ కూడా ఉండడం వల్ల తనే చేశాడని అనుకుంటుంది. ఎప్పుడైతే తను విన్ దగ్గరకు వస్తుందో తను ఆ కీస్ ని కింద పడేస్తాడు అండ్ కీస్ తీసుకొని తను రూమ్ దగ్గరికి వెళ్తే తన రూమ్ డోర్ అయితే ఓపెన్ ఉంటుంది. మనం చూస్తాం సీల్ వేసిన డోర్ వెనకాల ఎవరో నిల్చున్నారని. అక్కడ మనకి 3 మెంబర్స్ కాల్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే మనం చూస్తాం మామ్ డాడ్ కి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. దాని వల్ల తన మామ్ వాళ్ళకి ఫుడ్ ఉండదు. దాని గురించి వాళ్ళ డాడ్ బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాడు. తింటున్నప్పుడు లిండా తన ప్లేట్ ని రూమ్ లోపలికి తీసుకొని వెళ్తుంది. కానీ తన మామ్ అంటుంది తినాలంటే ఇక్కడనే తిను. లిండాకి కోపం వచ్చి తన ప్లేట్ అక్కడ వేసేసి రూమ్ లోపలికి వెళ్తుంది. తను పైకి వెళ్ళిన తర్వాత తను చాలా గట్టిగా డోర్ ని క్లోజ్ చేస్తుంది. మామ్ కి కోపం వచ్చి తన్ని తిట్టడానికి రూమ్ దగ్గరికి వెళ్తుంది. అండ్ తను చూస్తుంది పైకి ఎవరు వెళ్ళలేరు అంటే లిండా ఇక్కడనే కూర్చుందని. అయితే డోర్ ఎవరు క్లోజ్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ మామ్ ఆ డోర్ ని విరగొడుతుంది కూడా. అండ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళి చూస్తారో వాళ్ళు లోపల ఖాళీగానే ఉంటుంది, ఎవరు ఉండరు. దీని తర్వాత సిస్టర్ ఇంకా బ్రదర్ నూడిల్ తింటూ ఉంటారు అండ్ నూడిల్ కింద పడిపోతుంది. ఎప్పుడైతే విన్ ఆ నూడిల్ ని తీద్దామని అనుకుంటాడో కానీ ఎవరో ఆ నూడిల్ ని క్లీన్ చేసేస్తారు. అది చూసి బ్రదర్ ఇంకా సిస్టర్ షాక్ అయిపోతారు. దీంతో మనకి క్లియర్ అయిపోతుంది అక్కడ ఎవరో ఉన్నారని. నెక్స్ట్ టైం మామ్ అంతా చేంజ్ అయిపోతుంది అండ్ తను చాలా సంతోషంగా ఉంటుంది అండ్ తనంతా తనే తన నూడిల్స్ చేసి వాళ్ళ పిల్లలకి పెడుతుంది. తినడం కూడా చాలా రోజుల నుంచి తినలేని అమ్మాయిలాగా తింటుంది. అండ్ పిల్లలేమో తన మామ్ లో ఉండే చేంజెస్ అన్ని చూసి షాక్ అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఆ సీల్ గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళిద్దరికి దొరుకుతుంది. వాళ్ళు చూస్తారు ఆ సీల్ ని ఎందుకు వాడతారంటే ఆత్మల్ని బంధించడానికి. దాని గురించి ఒక కేసు కూడా ముందుకు వస్తుంది. 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీని ఎవరో దారుణంగా చంపేశారని అండ్ ఎవరో వాళ్ళు తిని సూకి ఆకి మీద విషం కలిపేశారని. ఏ కేసు అయితే వాళ్ళు చూసారో దానికి ఉండే డోర్ వాళ్ళ ఇంట్లో ఉన్న డోర్ చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుంది. అండ్ విన్కి అయితే ఇలా కూడా అనిపిస్తుంది ఆ ఫ్యామిలీ ఇంట్లోనే చంపారని. వాళ్ళకి ఇలా కూడా అనిపిస్తుంది మామ్ పొజెస్ అయిపోయిందని. అప్పుడు అక్కడికి వాళ్ళ మామ్ కూడా వస్తుంది అండ్ తను మార్కెట్ కి వెళ్తుంది సామాన్లు తీసుకురావడానికి రాత్రి సూకియాకిని తయారు చేయడానికి. అండ్ రాత్రి అయితే తను సూకియాకి తయారు చేసింది కానీ పిల్లలు భయపడుతూ ఉంటారు దాన్ని తినడానికి. మామ్ కనిపిస్తుంది వాళ్ళకి ఫుడ్ నచ్చలేదు అనేసి దాని గురించి తను ఇంకా మీట్ కట్ చేసి దాంట్లో వేస్తుంది. డాడ్ కి వింత కనిపిస్తుంది అండ్ తను అడుగుతాడు ఇలా ఎందుకు తీసుకున్నావు అని. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ మొదలవుతుంది. కన్వర్సేషన్ మధ్యలోనే తన మామ్ తన చేతిని కట్ చేసుకుంటుంది. డాడ్ పైన అటాక్ చేస్తుంది. డాడ్ ఉల్టా తన్నే చాప్ చేసేస్తాడు అండ్ ఇప్పుడు డాడ్ పొసెస్ అయిపోయాడు. విన్ తన డాడ్ గన్ను తీసుకోవడానికి పైకి వెళ్తాడు. ఇంతలోనే డాడ్ లిండాను కూడా చంపేస్తాడు. దీంతో లిండా కూడా పొసెస్ అయిపోయింది. విన్ పైన అటాక్ చేయడానికి ముంగట్టుకొస్తుంది. విన్ భయపడి రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటాడు. అండ్ ఎప్పుడైతే ఆ రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తారో తను షూట్ చేస్తాడు. దీంతో లిండా కూడా చనిపోతుంది. ఇక్కడ తను చనిపోలేదు, తన మామ్ డాడ్ కూడా చనిపోలేదు. దీంతో ఆ ముగ్గురు విన్ పైన అటాక్ చేయాలని అనుకుంటాడు. అండ్ విన్ అయితే అదే రూమ్ లోకి వెళ్తాడు. ఏ రూమ్ లో అయితే సీల్ వేశారు. అక్కడ ఒక బాడీ ఉండడం వల్ల తను స్లిప్ అయిపోయి అక్కడ కింద పడిపోతాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ తను డైనింగ్ టేబుల్ కాడ ఉంటాడు. మొత్తం ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది తను అనుకున్నట్టే. తను ఈ డ్రీమ్ ని జీవిస్తూ ఉంటాడు అండ్ జీవించే లోపలనే తన నోట్లో నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. తను చూస్తాడు ముగ్గురు చనిపోయారు పాయిజన్ తినడం వల్ల. తర్వాత ఎవరో షూట్ చేస్తాడు. మళ్ళీ తను అదే రూమ్ లో మేల్కుంటాడు అండ్ మళ్ళీ అదే రూమ్ లోపలికి ఎవరో వస్తాడు. అది ఎవరు కాదు విన్నే. అండ్ తను తన ఫ్యామిలీ శవాలను తీసుకొని వచ్చి లోపల పెట్టేస్తాడు. తనే ఇదంతా సిచ్యువేషన్ జరిగేదంతా చూస్తుంటాడు. అండ్ విన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అండ్ తిరిగి విన్ను చూసి చెప్తాడు ఇప్పుడు నిన్నెవరు విడిచిపెట్టి వెళ్ళలేరు. తర్వాత తను బయటకు వచ్చేస్తాడు, లాక్ వేస్తాడు అండ్ సీల్ కూడా వేస్తాడు అండ్ తను షూట్ చేసుకుంటాడు. దీని తర్వాత మళ్ళీ మనకి స్టార్టింగ్ సీన్ చూపిస్తారు. అండ్ మళ్ళీ 12 అవుతుంది. విన్ బయటకు వస్తాడు అండ్ తను చూస్తాడు సీల్ చినిగిపోయింది. అండ్ రూమ్ లోపల 3 మెంబర్స్ కాల్ని మనం చూసాం కదా, ఎవరిదో కాదు తన ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇదే 3rd ఎపిసోడ్. ఎండింగ్ అయితే చాలా వియర్డ్ గా ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే విన్నే తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపి రూమ్ లోపల పెట్టాడు. చాలా మందికి అయితే ఈ ఎండింగ్ ఎవరికి అర్థం కాలేదు. లోపల ఉన్న విన్ ఎవరో, బయట ఉన్న విన్ ఎవరో, బయట ఎందుకు తను షూట్ చేసుకున్నాడు. రియల్ గా అయితే మనని కన్ఫ్యూజన్ చేయడానికి ఈ సిచ్యువేషన్స్ అన్ని పెట్టారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ సీన్ లో విన్ వెనకాల ఉండే ఆత్మ ఎవరో కాదు తన మామే. మనం చూస్తే చాలా సీన్స్ లో చాలా మటుకు అక్కడక్కడనే మనకి ఆ ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇలా కూడా అనుకోవచ్చు విన్నే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపాడు విషం పెట్టి. అండ్ విన్కి ఒక కోరిక ఉంటుంది అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే దగ్గర ఉండాలనేసి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. దాని గురించి తను ఈ డిసిజన్ ని తీసుకున్నాడు అని అనుకుంటా. దీని గురించి మనం ఇంకా డిస్కషన్ చేస్తూనే ఉంటే దాని గురించి మనకి కన్ఫ్యూజన్ అవుతూనే ఉంటుంది. దాని గురించి మనం ఇది వదిలేసి. అండ్ 4th ఎపిసోడ్ పేరు ద వావ్. ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్ లో మనం చూస్తాం ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో చనిపోయి పడున్నట్టు. అండ్ ఒక అమ్మాయి తన్ని కాపాడడానికి పూల్ లోపల దిగుతుంది. తనకి స్విమ్మింగ్ రాకపోయినా అండ్ ఉల్టా ఆ అబ్బాయి తన్ని కాపాడేస్తాడు. అండ్ ఇట్లా నేను నెట్ ఇంకా డవ్ మొదటిసారి కలిసారు. అండ్ దీని తర్వాత మనం 8 years తర్వాత సీన్ ని చూస్తాం. వాళ్ళు ఒక విల్లాని తయారు చేస్తారు దాని ద్వారా బిజినెస్ ని రన్ చేయడానికి. అండ్ ఆ విల్లా మొత్తం ప్రాజెక్ట్ ని రెంటే తయారు చేస్తాడు ఎందుకంటే తను ఆర్కిటెక్ట్. అక్కడ వాళ్ళిద్దరూ పీస్ఫుల్ గా జీవించడానికి. డవ్ కి అయితే ఇదే ప్లాన్ ఉంది కానీ నెట్ కి అయితే వేరే ప్లాన్స్ ఉన్నాయి కానీ అది డవ్ కి చెప్పడు. అండ్ తనకి స్వీడన్ నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. తను అక్కడ సెటిల్ అవుదామని ప్లాన్ చేస్తాడు. తను కన్ఫ్యూజన్ లో ఉంటాడు. డవ్ కి చెప్పాలంటే ఇప్పుడు ఎలా చెప్పాలి. తను ఆఫర్ ని రిజెక్ట్ చేయాలని అనుకోడు ఎందుకంటే విల్లన్ ప్లాన్ ఏమవుతుందని. అట్లా కూడా మనీ పెట్టాడు డవ్ డాడ్ ది.
ఈ సిచ్యువేషన్లోనే తను కన్ఫ్యూజ్ అయి ఉండిపోయాడు. లేదు డవ్ సక్సెస్ని తీసుకుందామా లేకపోతే నా సక్సెస్ని నేను చూస్ చేసుకోవాలా. అండ్ ఇప్పుడైతే వీళ్ళు ఒక దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తారు. అక్కడ పూజ చేస్తుంటారు బ్లాక్ హెయిర్ గాడెస్ది. పక్కన ఒక లేడీ కూడా ఉంటుంది. తను పూజ సామాన్లు అమ్ముతూ ఉంటుంది. అండ్ ఆ లేడీ గాడెస్ది రియల్ స్టోరీ చెప్తూ ఉంటుంది. అండ్ గాడెస్ ఒక పూర్ అమ్మాయి అండ్ తనకి రాజు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ అక్కడనే చిన్న చిన్న గొడవ వల్ల వాళ్ళ లవ్ సక్సెస్ కాలేదు. దానివల్ల గాడెస్ తన ప్రాణాలని తీసుకుంటుంది. కొద్దిగా ఈ స్టోరీ ఫేమస్ కావడం వల్ల అందరూ టెంపుల్ ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు. అండ్ ఇది మొత్తం స్టోరీ కాదు. అండ్ ఈ స్టోరీలో ట్విస్ట్ కూడా ఉంది. రాజ్ కుమార్ కి ముందే పెళ్ళై ఉంటుంది. గాడెస్ తోటి అఫేర్ చేసిన తర్వాత తను మళ్ళీ తిరిగి తన వైఫ్ దగ్గరకు వచ్చేవాడు. గాడెస్ చనిపోయిన తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది. తనతో పాటు రెయిన్ స్టార్మ్ కూడా తీసుకొచ్చింది. రెయిన్ స్టార్మ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఎప్పుడైతే ఆ రాజ్ కుమార్ మీద రెయిన్ స్టార్మ్ అదే వర్షం పడిందో తన బాడీ మొత్తం మెల్ట్ అయిపోయేది. దాంతో అన్ని సీక్రెట్స్ రాజ్ కుమార్ ది రివీల్ అయిపోయాయి. దాని తర్వాత గాడెస్ వాళ్ళిద్దరిని చంపేసింది. మొత్తం మాంసం అంతా విడిపోయింది. ఓన్లీ బోన్సే మిగిలినాయి. అంత దారుణమైన వర్షం అది. ఇదే గాడెస్ ది నిజమైన పవర్స్. ఎవరిదైనా సీక్రెట్స్ బయట పెట్టేది. దీని తర్వాత వాళ్ళు గాడెస్ దగ్గర కూర్చొని ప్రేయర్ చేస్తుంటారు అని చెప్తారు. వాళ్ళు గాడెస్ కి ప్రామిస్ చేస్తారు, మేము ఇప్పటి నుంచి ఫెయిత్ఫుల్ గా ఉంటాము, ఒకళ్ళ గురించి ఒకళ్ళు సీక్రెట్స్ దాచిపెట్టుకోము, కేవలం మాకు బ్లెస్ చేయండి మీరు నన్ను రక్షించడానికి. అండ్ దీని తర్వాత వాళ్ళు స్టిక్ ని ఊపుతారు. అండ్ దాంతో వాళ్ళకి 12 నెంబర్ దొరుకుతుంది. దీని తర్వాత వాళ్ళు 12 నెంబర్ పేజ్ ని తీసి చదవాలి. దాంతో వాళ్ళకి మ్యారేజ్ మెసేజ్ దొరుకుతుంది. కానీ ఆ పేజ్ మొత్తం వాటర్ లో నానిపోయి ఉంటుంది. దానివల్ల నెట్ చెప్తాడు, నాకేం అర్థమైతే లేదు. కానీ మనకైతే క్లియర్ గా కనిపిస్తుంటుంది. దాంట్లో రాసుంటుంది. అలా రాసుంటుంది ప్రాబ్లమ్ ఎవరైతే దాచిపెడతారో వాళ్ళ రిలేషన్ లో ప్రాబ్లం వస్తుంది. మాటలను ఎవరైతే ఆపుతారో వాళ్ళ రిలేషన్షిప్ ఆగిపోతుంది. దీని తర్వాత వాళ్ళు విల్లాకి వెళ్ళిపోతారు. దానికంటే ముందు వాళ్ళు డవ్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడతారు. డవ్ వాళ్ళ ఫాదర్ నెట్ కి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇస్తాడు. అది వినంగానే నెట్ అంతా సంతోషపడాడు. దీని తర్వాత తను డిసైడ్ అయిపోతాడు డవ్ కి నిజమంతా చెప్దామని. కానీ దానికంటే ముందు డవ్ తనకి చెప్తుంది, మనం ఇద్దరం ఇలాగనే కలిసి ఉందాం ఆ విల్లాన్ని నడుపుతూ. అది వినంగానే తను కామ్గా అయిపోతాడు. దీని తర్వాత తను బీచ్ దగ్గర ఒంటరిగా ఉంటే అక్కడ ఒక లేడీ తనకు కనిపిస్తుంది బ్లాక్ డ్రెస్ లో. తను ఇగ్నోర్ చేస్తాడు. ఎప్పుడైతే రాత్రి అవుతుందో తను మళ్ళీ చూస్తాడు, ఆ లేడీ తన్నే చూస్తూ ఉందని. ఎప్పుడైతే తను బయటికి వెళ్ళి చూస్తాడో ఆ లేడీ ఇంకా దగ్గరకు వస్తూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత చూస్తాడు ఆ లేడీ గాయపడిపోయింది అనేసి. దాంతో తను రిలాక్స్ అవుతాడు. కానీ రిలాక్స్ అయ్యే టైం కాదు ఇది. ఎందుకంటే ఆ లేడీ తన ఇంట్లోకి వచ్చేసింది. తను ఎవరో కాదు, బ్లాక్ హెయిర్ గాడెస్. ఇద్దరు ఒక నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ గాడెస్ అయితే తన ముంగట్టుకు వచ్చేస్తుంది. ఇలా అయినా చేసి తన నెట్ బయటకు వచ్చేస్తాడు. కానీ గాడెస్ ఒక్కటే రాలేదు, తనతో పాటు రెయిన్ స్టార్మ్ కూడా తీసుకుని వచ్చింది. ఆ వర్షం తన బాడీని చీరుస్తూ ఉంటుంది. దానివల్ల తన ఇంట్లోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే డవ్ తన దగ్గరకు వస్తుందో తన గాయాలన్నీ మాయమైపోతాయి. అప్పుడు అక్కడికి గాడెస్ వచ్చి ఆ పేపర్ ని చూపిస్తుంది. అదే వాళ్ళు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు కదా అదే పేపర్. అండ్ ఆ పేపర్ లో ఇదే రాసి ఉంటుంది, మనసులో ఏ సీక్రెట్ ని దాచిపెట్టకండి, అన్ని సీక్రెట్స్ ని బయట పెట్టండి, అప్పుడే మీరు బ్రతుకుతారు. అండ్ ఆ గాడెస్ డవ్ ని చంపుతా అన్నది. దానివల్ల నెట్ ఆ సీక్రెట్స్ అన్ని బయటకు తీస్తాడు. తను చెప్తాడు, నేను లాస్ట్ ఇయర్ స్వీడన్ లో జాబ్ కి అప్లై చేశాను కదా, వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, నన్ను సెలెక్ట్ చేశారు. మెయిన్ మాట ఏంటంటే ఆఫర్ ని తను యాక్సెప్ట్ చేసేసాడు డవ్ కి చెప్పకుండా. అంటే తను డిసైడ్ అయిపోయాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని, ఎంత రిలేషన్షిప్ ని బ్రేక్ చేసి కూడా. అండ్ ఇదంతా విని డవ్ కూడా ఒక సీక్రెట్ ని రివీల్ చేస్తుంది. ఈ రోజు నేను టెంపుల్ లో ఏదో కోరుకున్నాను, మన ఇద్దరు సీక్రెట్స్ బయటపడాలని. అండ్ ఇది ఓన్లీ చిన్న సీక్రెట్. పెద్ద సీక్రెట్ గాడెస్ తనతోటి రివీల్ చేపిస్తుంది. గాడెస్ తనకు అడుగుతుంది, 2 years బ్యాక్ నీ మ్యారీడ్ ఫ్రెండ్స్ తోటి నువ్వేం చెప్పావు, అది చెప్పు ముందు. నేను మీ ఇద్దరిని దీని గురించి కలవను, మీ ఇద్దరిని చూసి నాకు జెల్సీగా అనిపిస్తుంది. నెట్ ఇంకా నేను ఇలా ఎందుకు ఉండలేము, తను నాతోటి మాట్లాడడం కూడా మానేశాడు. ఒకవేళ మ్యారేజ్ అయితే తను నాతోటే ఉంటాడా, మేము కూడా ఇంతనే ప్రేమగా ఉంటామా, నెట్ని వదిలేసే కంటే తనని మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని. దాని గురించి తను సెటిల్ అవ్వడానికి ప్లానింగ్ చేస్తుంటుంది, నెట్ తనతోటే ఉండడానికి. దాని గురించి తను 2 years కష్టపడింది. ఇదంతా విన్న తర్వాత నెట్కి చాలా బాధ కనిపిస్తుంది. తను రెయిన్ స్టార్మ్కి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ తను ఆపేస్తూ ఉంటుంది. అప్పుడు డవ్ అంటుంది, నువ్వు నేను నిజమైతే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా. కానీ తను నిజం పూర్తిగా చెప్పలేడు. తన డాడ్కి నెట్ గురించి బతిమలాడింది ఒక ప్రాజెక్ట్ ఇమ్మని. తనంతలో తన డాడ్కి చెప్పింది నెట్కి ఈ విల్లా ప్రాజెక్ట్ ఇమ్మని. నెట్ కనిపిస్తూ ఉంటుంది, నా కష్టం వల్ల ఈ ప్రాజెక్ట్ దొరికిందని. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రాజెక్ట్ అయితే తన టాలెంట్ చూసి వచ్చింది, కానీ ఫస్ట్ వచ్చిన ప్రాజెక్ట్ నెట్ డవ్ దయ మీద వచ్చిందని. తనకు అనిపిస్తూ ఉంటుంది, నా దయ వల్లనే తనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసింది అనేసి. కానీ నెట్ ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాడు. డాడ్కి ముందే తెలుసుంటుంది నెట్ స్వీడన్కి అప్లై చేసిందని. దానివల్ల డాడ్ చెప్తాడు, నువ్వు డవ్ తోటి ఇక్కడనే ఉండిపోని. ఎందుకంటే ఆ టైంలో డాడ్కి చాలా సీరియస్ డిసీజ్ ఉండేది. కానీ ఇప్పుడైతే తను రికవర్ అయిపోయాడు. కానీ అదే సిచ్యువేషన్లో నెట్ మొత్తం మునిగిపోయాడు. తన గురించి ఇన్ని రోజులు దీంతోటే ఉన్నాడు. తను డవ్కి చెప్తూనే ఉంటాడు, నన్ను కంపెనీ రిజెక్ట్ చేసిందని. కానీ ఇది చెప్పడు, నీ వల్లనే నా డ్రీమ్స్ అన్ని పోయినాయని. అండ్ మెయిన్ గా పెద్ద సీక్రెట్ ఏంటంటే నెట్ ఎందుకు ఇక్కడనే ఉండిపోయాడు, తను ఎప్పుడు బయటికి వెళ్ళలేడు ఎందుకంటే డవ్ ఒక కోరిక కోరుకుంది. తను ఫస్ట్ టైం టెంపుల్ కి విజిట్ చేసినప్పుడు
డవ్ దేవుణ్ణి కోరుకుంది, ఏదైనా కానీ నెట్ నాతోటే ఉండిపోవాలి ఎప్పటికీ. అండ్ అదే కోరిక వల్లనే 7 years నుంచి తను ఇక్కడనే ఉండిపోయాడు. దాని వల్లనే గాడ్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది, నెట్ ఎప్పటికీ ఇక్కడనే ఉండిపోయడానికి. ఇంత కోపం వల్ల తనకు కనిపిస్తుంది ఇప్పుడు నేను 7 years ని బ్యాక్ తీసుకురాలేను. దాంతో నెట్ డవ్ ను పట్టుకొని స్విమ్మింగ్ పూల్ దుంకేస్తాడు. అండ్ సేమ్ సిచ్యువేషన్ అదే వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయిన సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ అవుతుంది. నెట్ కి చాలా కోపం వచ్చి తన్ని డవ్ ని నీళ్ళలో ముంచి చంపేద్దామని అనుకుంటాడు. దీని తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళిద్దరు అర్థం చేసుకొని వాళ్ళు ఫస్ట్ డే లాగా ఒక పక్కన కూర్చుంటారు పూల్ పక్కన. అండ్ ఆలోచిస్తూ నెట్ కరెక్ట్ వేలో ఆలోచిస్తాడు. తనకి రియలైజ్ అవుతుంది నేను నా గురించి నేను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, కానీ డవ్ ఏమో మా ఇద్దరు గురించి ఆలోచిస్తుంది. దీంతో వాళ్ళ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం సీక్రెట్స్ ఉండలేవు కాబట్టి. అండ్ దీంతో ఈ 4th episode అయిపోతుంది. మిగతా ఎపిసోడ్ తోటి అయితే మనం కంపేర్ చేస్తే ఈ ఎపిసోడ్ అయితే చాలా సింపుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు మీరు లేట్ చేయకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. అండ్ దీంతో ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.